కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. రేపు విచారణకు హాజరు కావాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూరులో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తాజాగా విచారణకు రావాలని విజయ్ కు నోటీసులు జారీ చేసింది సీబీఐ. కరూరు తొక్కిసలాట కేసులో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు విజయ్. ఇప్పటికే సేకరించిన ఆధారాలపై స్పష్టత కోసం మరోసారి విచారిస్తున్నట్లు తెలిపారు సీబీఐ అధికారులు. ర్యాలీ నిర్వహణ, అనుమతులు, తమిళనాడు ప్రభుత్వం వాదనలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది సీబీఐ. కరూరు తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. రేపు విచారణకు హాజరు కావాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూరులో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తాజాగా విచారణకు రావాలని విజయ్ కు నోటీసులు జారీ చేసింది సీబీఐ. కరూరు తొక్కిసలాట కేసులో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు విజయ్. ఇప్పటికే సేకరించిన ఆధారాలపై స్పష్టత కోసం మరోసారి విచారిస్తున్నట్లు తెలిపారు సీబీఐ అధికారులు. ర్యాలీ నిర్వహణ, అనుమతులు, తమిళనాడు ప్రభుత్వం వాదనలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది సీబీఐ.